72 సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఆ శివముహూర్తం మొదలైంది. నేను చెప్పానుగా, ఈ మహాలయం ఎంతోసేపు ఇలా ఉండదు. వెళ్ళు, తొందరగా వెళ్ళు, వెళ్ళు వెళ్ళు. గో. బ్యాగ్ బ్యాగ్ ఇవ్వు. అందులో ఆత్మలింగం ఉంది, జాగ్రత్త. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. కమాన్, చూసారా? వెళ్తున్నాడు. మానవ నేత్రంతో చూసేదంతా సత్యం కాదు. మనోనేత్రం తెరిచి చూడు, సర్వం బోధపడుతుంది. భగవంతుని నమ్మి నడక సాగించు, ఆ దైవమే దారి చూపుతాడు.
గ్రేట్. అద్భుతం, మహాద్భుతం, మహావిశ్వస్వరూపం. ఈ గంగాజలం కోసం నా జీవితం అంతా ఎదురు చూశాను. ఐ వాంట్ ఇట్. ఇప్పుడు నేను విశ్వాంతర విజేతను. విధి రాసిన రాతను మార్చి నా నుదుటి రాతను నేనే రాసుకున్న మరో బ్రహ్మను. నా ముందే మనుషులు పుడతారు, పెరుగుతారు, మట్టిలో కలిసిపోతారు. But I am eternal. I am eternal. I am immortal. ఓవర్. అభిషేకం ఆగిపోయింది. ఈ శంఖంలో తప్ప ఇక ఆకాశగంగా లేదు. నో అడ్డులే, వెళ్ళదు. నా పాప నేను బతికించుకోవాలి. అడ్లే నో. ఈ గంగాజలం ఒక్క చుక్క కూడా ఎవరికి దక్కడానికి వీల్లేదు. దక్కనివ్వను. ఈ భూమి మీద నేను ఒక్కడే ఉండాలి. ఎవరు ఉండకూడదు. ఎవరు ఉండడానికి వీల్లేదు. ఆకాశ గంగాభిషేకం జరిగిన పిదప ఆ మహాలింగాన్ని తాకి అపరాధం చేయకూడదు. అలా చేసిన వాణ్ణి రుద్రుడు ప్రళయరుద్రుడై త్రినేత్రంతో భస్మం చేస్తాడు. ఈ హెచ్చరిక కూడా ఆ భగీరథ శాసనంలో ఉంది. I shall be a He-Man on this universe. రేయ్ భాటియా, ఆ శాసనంలో నీకు తెలియని మరో రహస్యం ఒకటి ఉంది. ఆకాశ గంగాభిషేకం జరిగిన తర్వాత ఈ ఆత్మలింగాన్ని తాకితే ఆ స్పర్శతో నేను నిన్ను మించిన శక్తివంతుడు అవుతాను రా. ఆకాశ గంగను తాకి నువ్వు అమరుడైతే అతి పవిత్రమైన ఈ ఆత్మలింగాన్ని తాకి నేను నిన్ను మించిన అమరేంద్రుడు అవుతాను. ఈ దివ్యలింగాన్ని ఇప్పుడే తాకి శివశక్తిని నా వశం చేసుకుంటాను. నో నో, ఈ శక్తి కూడా నాకే కావాలి.
దీన్ని ఇప్పుడే నేను పిచ్చోణ్ణి అనుకున్నావు కదూ? ఈ శివలింగాన్ని తాకితే నేను సాధించిన అమరత్వం పోయి పతనమైపోతానని నాకు తెలుసు. ఆ తప్పు నేను చెయ్యను. నువ్వు చేసేలా చేస్తా, నువ్వు నాశనం అయ్యేలా చేస్తా. నువ్వు నా పతనానికి వేసిన భస్మాసుర పథకాన్ని నీ నెత్తి మీదే పెట్టి నువ్వు అంతమయ్యేలా చేస్తా, నువ్వు నాశనం అయ్యేలా చేస్తా.